హాయ్ ఎవ్రీవన్. ఇది సెకండ్ బీకామ్ వొకేషనల్ వాళ్ళకి మీకు బిజినెస్ ఎనాలిటిక్స్ పేపర్ ఉంది కదా, అందులో సెకండ్ యూనిట్లో ఆల్రెడీ 3 క్వశ్చన్స్ చెప్పాను. ఇది 4th క్వశ్చన్. యూనిలేటరీ అనాలిసిస్ ఒకటి, బైలేటరీ అనాలిసిస్ 2 అయిపోయినాయి డేటాలకు సంబంధించి. ఇది మూడవది మల్టీలేటరీ అనాలిసిస్ అనమాట. అంటే వాట్ ఈస్ ద మల్టీలేటరీ అనాలిసిస్, వాట్ ఆర్ ద టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ దట్ అని అడుగుతాడు. దానికోసం ఉపయోగించే టెక్నిక్స్ ఏంటి, మల్టీలేటరీ అనాలిసిస్ అనగానే ఏంటి అని అడుగుతూ ఉంటాడు క్వశ్చన్ ఇది. అంటే మల్టీలేటరీ అనాలిసిస్ అంటే ఇట్ విల్ యూజ్డ్ 2 ఆర్ మోర్ దెన్ 2 అనమాట. మినిమం 2 ఆర్ మోర్ దెన్ 2 వేరియబుల్స్ అనమాట. అంటే కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ని వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వేరియబుల్స్ అంటే కనుక మనం తీసుకునే ఫ్యాక్టర్స్, మనం ఏవైతే తీసుకుంటున్నామో, ఏమన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్క్స్ తీసుకుంటున్నాం అనుకోండి కంపేర్ చేయడానికి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మార్క్స్ కంపేర్ చేయడానికి తీసుకుంటున్నాం అనుకోండి. ఆ మార్క్స్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకే, ఆ వేరియబుల్స్ ఏ అయితే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్ని తీసుకుని స్టూడెంట్స్ ఇంతకుముందు స్టాట్లో మనం ప్రాబ్లం చేసాం కదా, ఒక పక్కన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చేవాడు, నెక్స్ట్ ఏమో దాన్ని ఎక్స్ అనుకునేవాళ్ళం, పక్కనేమో మార్క్స్ ఇచ్చేవాడు. ఓకే, వాటినేమో ఫ్రీక్వెన్సీ అనుకునేవాళ్ళు, ఎఫ్ అనుకునేవాళ్ళు. అవి వేరియబుల్స్ అనమాట. అక్కడేమో స్టూడెంట్స్, మార్క్స్ అనేవి వేరియబుల్స్ అనమాట. ఓకే, ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో కంపేర్ చేయడానికి మోర్ దెన్ 2 ఉండాలన్నమాట. అంటే మోర్ దెన్ 3 అంటారు. 3 ఆర్ మోర్ దెన్ 3 యాక్చువల్ బైలేటరీ అంటే కనుక మినిమం 2 తీసుకుంటాం. అదే మినిమం అయినా మ్యాక్సిమం అయినా 2 ఉంటుంది బైలేటరీ అంటే. మల్టీలేటరీ అనాలిసిస్ అంటే కనుక 3 ఆర్ మోర్ దెన్ 3 అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏజ్ తీసుకున్నాం అనుకోండి, ఏజ్ని బట్టి జెంట్స్, లేడీస్ ఏజ్ తీసుకుని ఏ ఏజ్ వాళ్ళు జెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు లేడీస్ ఎంతమంది ఉన్నారు అని మనం అనాలిసిస్ చేస్తామనుకోండి కంపేర్ చేస్తేనే, దాన్ని మల్టీలేటరీ అనాలిసిస్ అంటాం అనమాట. ఒక టేబుల్ వేసి ఆ టేబుల్లో చూపించడం అనమాట. ఇక్కడ మీకు చూడండి, ద డేటా హ్యావింగ్ 3 ఆర్ మోర్ దెన్ 3 వేరియబుల్స్ దట్ ద డేటా ఈజ్ సెట్ టు బి మల్టీలేటరీ డేటా అన్నాడు. అంటే మనం తీసుకునే డేటాల్లో కనీసం 3 కానీ 3 కంటే ఎక్కువ కానీ వేరియబుల్స్ ఉండాలి. ఆ వేరియబుల్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని అందులో వచ్చే వేరియన్స్ అంటే తేడా. ఇప్పుడు మనం అందులో కంపేర్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏంటి, ఏ సబ్జెక్టులు ఎలాగ వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ పెరిగింది, అలాగ చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, అవి వేరియన్స్ అంటాం అనమాట. ఎంతెంత తేడా వచ్చింది, వేరియన్స్ అనాలిసిస్ అని లెక్క మన ప్రాబ్లమ్స్ కూడా చేసాం స్టాట్లో. అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ డేటా రిలేటింగ్ టు ద వేరియబుల్స్ లైక్ హైట్, వెయిట్, ఏజ్. ఓకే, అంటే ఏజ్ని బట్టి, హైట్ని బట్టి, వెయిట్ని బట్టి 3 తీసుకున్నాం అనుకోండి. ఒక 10 to 20 ఇయర్స్ వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు అంటే ఒక్కొక్కరు తీసుకున్న నెంబర్ని వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు అని తీసుకున్నాం అనుకోండి, దాన్ని అనాలిసిస్ చేయొచ్చు అనమాట. అంటే అందరూ ఒకలాగా ఉండరు. ఒక ఏజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు 10 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ ఒక హైటే ఉండరు, ఒక వెయిటే ఉండరు, తేడా ఉంటుంది. ఓకే అండి, ఆ డిఫరెన్స్ని తెలుసుకోవడాన్ని వేరియన్స్ అంటాం అనమాట. ఆ వేరియన్స్ ఎంతంత ఎవరికి ఎలా చేంజెస్ అవుతున్నాయి ఏంటని చూపిద్దాం. అదే వీటిని తెలుసుకోవడానికి, ఆ డిఫరెన్స్ ఎంత ఉంది ఏంటని తెలుసుకోవడానికి సమ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారనమాట. ఆ టెక్నిక్స్ యాక్చువల్లీ ఇందులో 5 టైప్స్ ఉన్నాయి మనకి. 5 టైప్స్. ఫస్ట్ వన్ మల్టిప్లే రిగ్రెషన్ అనాలిసిస్. ఓకే, మల్టిప్లే రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ఇందులో వేరియబుల్స్ 2 వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే చెప్పాను కదా, మనం ఏ అయితే తీసుకుంటున్నామో ఏజ్ అని కానీ, హైట్ అని కానీ, మార్క్స్ అని కానీ ఇలా అంటున్నాం చూడండి, అవి వేరియబుల్స్ అనమాట. అవి తీసుకున్నప్పుడు అందులో డిపెండెంట్ వేరియబుల్స్, అన్డిపెండెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి. డిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఇది ఇంకొక దాని మీద ఆధారపడదు అనమాట. ఒకటి ఇంకొక దాని మీద ఆధారపడితే డిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. అన్డిపెండెంట్ వేరియబుల్స్ అంటే కనుక ఆధారపడినవి. ఎగ్జాంపుల్
ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ పెరుగుతుందనుకోండి, దానికి కారణం ఏంటంటే పెట్రోల్ ప్రైస్ పెరిగిందనమాట. పెట్రోల్ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుద్ది, ట్రాన్స్పోర్టేషను కార్ల మీద మనం బైకుల మీద వెళ్ళాలంటే దాని ప్రైస్ పెరిగిద్ది అనమాట. కారు అంటే బస్ ఛార్జెస్ అవన్నీ పెరిగిపోతాయి. ఎందుకు పెరుగుతుందంటే కారణం దానికి పెట్రోల్ ప్రైస్, డీజిల్ ప్రైస్ పెరిగింది కాబట్టి. వాటిని అలా డిపెండెంట్ వేరియబుల్స్ అంటాం అనమాట. డిపెండెంట్ అంటే దాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, అది పెరిగితే ఇది పెరుగుద్ది అనమాట. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే అవి దానికి ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరిగిందనుకోండి, డ్రింకుల ప్రైస్ ఏమైనా పెరిగిద్దా, థమ్సప్ కానీ ఇలాంటివి ఏమన్నా వాటి ప్రైస్ పెరిగిద్దా, పెరగదు. దీనికి సంబంధం లేదు. దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకే, ఇండిపెండెంట్ వేరియబుల్స్, ఆ వేరియబుల్స్ని బట్టుకుని వాటిని అనాలిసిస్ చేయడం జరిగిద్ది. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్స్ని వాటిని తీసుకోవడం జరిగిద్ది. ఇందులోని మల్టీ రిగ్రెషన్ అనాలిసిస్ టెక్నిక్లోని ఇండిపెండెంట్ వేరియబుల్స్ని కూడా తీసుకోబడుతుంది. మనకు ఆల్రెడీ ప్రాబ్లం చేసాం, ఎక్స్ అని వై అని ఎక్స్ అని చేసాం చూడండి. ఫార్ములాస్ ఇవన్నమాట. ఓకే, రిగ్రెషన్లో చేసాం. అండ్ సెకండ్ టెక్నిక్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్. ఇది మల్టీలేటరీ డేటా అనాలిసిస్లో ఇది సిమిలర్గా ఎలా ఉంటుందంటే లీనియర్ ప్రాబ్లమ్స్ చేసాం కదా, లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్లో ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. అయితే దీన్ని డిఫరెంట్ వేస్లో పిలుస్తూ ఉంటారు కొంతమంది. లాజిస్టిక్ మోడల్ అని, లాజిట్ మోడల్ అని, అన్ని డిఫరెంట్ వేస్లో దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇందులో యాక్చువల్లీ డిపెండెంట్ వేరియబుల్స్ని, ఇండిపెండెంట్ వేరియబుల్స్ని రెండు తీసుకుంటారు. కానీ అయితే మేజర్గా 2 మోడల్స్ ఉంటాయన్నమాట ఇందులో. ఆ మోడల్స్ని మనం అనాలిసిస్ చేయడానికి 2 ఉంటాయి. బైనరీ లాజిస్టిక్ రిగ్రెషన్ అని, మల్టీప్లే లాజిస్టిక్ రిగ్రెషన్ అని 2 ఉంటాయి. బైనరీ అంటే ఇంతకుముందు వచ్చింది బైనరీ లాజిస్టిక్ అంటే కనుక, దానికి బైనరీ లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే మినిమం 2 ఉంటాయి అన్నమాట. అంటే అందులో 2 వేరియబుల్స్ ఉంటాయి. అందులో ఒకటి డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, అంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది అనమాట. కానీ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది కంటిన్యూస్గా చేంజెస్ లేకుండా అలాగే ఉంటుంది. కానీ డిపెండెంట్ వేరియబుల్స్లో మాత్రం